యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మేము సైతం అనుకుంటే ప్రతి ఒక్కరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలపండి. ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు క్లియర్ గా చెప్తా ఉన్నారు. చాలా క్లియర్ గా చెర్లలోనే ఇండ్ల నిర్మాణాలకు అనుమతించిన అధికారులందరినీ గుర్తించారట. ఆ గుర్తించిన అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకుంటారట. ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీ మీద చాలా, మల్లారాజేశ్వర రెడ్డి కాలేజీ, ఫాతిమా కాలేజీ, మల్లారెడ్డి కాలేజీ, వీటన్నిటి మీద చాలా ఫిర్యాదులు వచ్చినాయి. అలాగే ఆ చెర్లలోనే, ఆ కుంటలలోనే ఇండ్లు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చిన ఈ యొక్క అధికారులను గుర్తించినాం. అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. ఈ 3 కాలేజీల మీద కూడా చర్యలు తీసుకుంటాం. చాలా ఫిర్యాదులు వచ్చినాయని చెప్పేసి హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దీంతోని ఇక అధికారుల గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. చాలా మందికి అనుమానం ఉండే ఏంటంటే అధికారుల సంగతి ఏందని. సో ఇక్కడ కీలక పాత్ర ఏంటంటే మున్సిపల్ అధికారులే కీలకమైపోయారు. మున్సిపల్ అధికారులు కాసులకు కక్కుర్తిపడి చెర్లల్ల, కుంటలల్లో కూడా అనుమతులు ఇచ్చిండ్రు. ఒత్తిళ్ల వల్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాంలో ఈ చెరువులల్ల, కుంటలల్ల ఇటువంటి కాలేజీలు కట్టుకోవచ్చని అనుమతులు ఇచ్చిండ్రు. కారణం ఏంటంటే వీళ్ళు కూడా ఒక బీఆర్ఎస్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈయన ఎమ్మెల్సీగా ఉండే పల్లారాజేశ్వర రెడ్డి. అలాగే ఈ యొక్క ఓవైసీ బ్రదర్స్ కు సంబంధించి కూడా బీఆర్ఎస్ చాలా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే వీళ్ళు కలిసికట్టుగా పనిచేశారు. బీఆర్ఎస్ ని ఎంఐఎం ఆ రోజులలో కలిసికట్టుగా పనిచేశారు. ఇప్పుడు కూడా మంచిది వస్తానే ఉన్నది. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఆ రోజులలో ఏదైనా పని కావాలనుకుంటే హైదరాబాద్ వాళ్ళు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుల దగ్గర పోకపోయేది. ఓవైసీ బ్రదర్స్ దగ్గర పోతే పని ఈజీగా అయ్యేది. ఎందుకంటే ఎప్పుడైనా వీళ్ళు స్పెషల్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, ఓవైసీ బ్రదర్స్ అనేటోళ్ళు స్పెషల్. వాళ్ళు చెప్పిందే పని అయ్యేది. అటువంటి పరిస్థితి ఉండే మిత్రులారా. సో ఇది వాస్తవం. నేను చెప్తున్నా కదా, చాలా మంది మా మిత్రులు, హైదరాబాద్ లో ఉండే మిత్రులు కూడా బీఆర్ఎస్ దగ్గర పోతే పని కాదురా, ఓవైసీ బ్రదర్స్ దగ్గర పోవాలని. ఈ రోజు కూడా కాంగ్రెస్ హయాంలో ఈ ఓవైసీ బ్రదర్స్ కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటంటే వీళ్ళు ఏది చెప్తే అది అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి. రంగనాథ్ సారు చాలా సీరియస్ గా చెప్తా ఉన్నారు. ఫాతిమా కాలేజీ మీద, పల్లారాజేశ్వర రెడ్డి కాలేజీ మీద, మల్లారెడ్డి కాలేజీ, మల్లారెడ్డి అల్లుని కాలేజీల మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాగే వీటికి అనుమతులు ఇచ్చిన, ఈ యొక్క బిల్డింగ్లకు అనుమతి ఇచ్చిన అధికారులను గుర్తించడం. ఈ బిల్డింగ్లకే కాదు, చాలా బిల్డింగ్లకు, చెర్లలో కట్టిన బిల్డింగ్లకు అనుమతి ఇచ్చిన అధికారులను గుర్తించడం. సో వాళ్ళ మీద చర్యలు అంటే నాకు తెలిసి వాళ్ళను డిస్మిస్ చేస్తారు, అంటే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు ఖచ్చితంగా. సో మొత్తానికైతే అధికారుల గుండెలలో వణుకు పుడుతుంది అనేది కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు మిత్రులారా. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మీరు సైతం అనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలపండి మిత్రులారా. జై హింద్, జై భారత్.